సో ఇప్పటికే అటువైపు నుంచి సీజ్ ఫైర్ అంటూ మరోవైపుగా ఉగ్రవాదులను తెరలేపే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోందనంటే అవుననే వినిపిస్తోంది. అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెరలేపుతున్నారు. ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో 3 తీవ్రవాదులని మన భారత ఆర్మీ మట్టు పెట్టింది. ఇంకా చాలా పెద్ద మొత్తంలో కూడా అక్కడ తీవ్రవాదులు ఉన్నట్టుగా వారి కదలికలను గుర్తించింది మన నిఘా వర్గం. అక్కడ డైరెక్ట్గా రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ రంగంలోకి దిగింది. వారిని నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్టుగా అంతమొందించే ప్రయత్నం చేస్తోంది. ఉగ్రవాదుల కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తోంది కెల్లార్ ఏరియాలో. కశ్మీర్ డిస్టిక్ షోఫియాన్ ప్రాంతంలో కెల్లార్ ఏరియాలో ప్రస్తుతం ఈ ఆపరేషన్ కుంబింగ్ కొనసాగుతున్న ఆపరేషన్ కెల్లార్ పేరిట రైఫిల్స్ టీం రంగంలోకి దిగింది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ట్వీట్ అఫీషియల్ గా ఏడీజీపీ ఇన్ ఆర్మీ విడుదల చేసిన ట్విట్టర్ అంశం ఇది. ఆన్ 13th May 2025 బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ అబౌట్ ప్రెజెన్స్ ఆఫ్ టెర్రరిస్ట్ ఇన్ జనరల్ ఏరియా షోయకల్ కెల్లర్ Shofian Indian Army launched a search and destroy operation. During the operation, terrorists opened heavy fire. అలా చాలా పక్కాగా అక్కడ ఉగ్రవాదులు ఉన్నట్టుగా సమాచారం అందుకున్నటువంటి మన భారతీయ ఆర్మీ ఒక్కసారిగా రంగంలోకి దిగిపోయి ఆపరేషన్ మొదలుపెట్టింది. అక్కడ కుంబింగ్ కొనసాగించింది. నేపథ్యంలోనే అటువైపు నుంచి కాల్పులకు తెరలేపారు ఉగ్రవాదులు. దీంతో ఎదురు కాల్పులకి పాల్పడింది మన భారత ఆర్మీ. ఈ నేపథ్యంలో ముగ్గురు తీవ్రవాదులని మట్టు పెట్టాం. మన వైపు నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో కార్డెన్ సెర్చ్ కొనసాగుతుంది. సో విచ్ రిజల్టెడ్ ఇన్ ఎలిమినేషన్ ఆఫ్ 3 హార్డ్కోర్ ఉగ్రవాదులని 3 హార్డ్కోర్ టెర్రరిస్టులు ముగ్గురిని నేలమట్టం చేసినట్టుగా మన భారత ఆర్మీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో ఇది కదా భారత్ దెబ్బ అంటే ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జల్లెడ పట్టే కార్యక్రమం కొనసాగుతుంది. అటువైపు నుంచి ఉగ్రవాదులు ఉన్నారనేటువంటి పక్కా సమాచారాన్ని మన భారత ఆర్మీకి దొరికితే చాలు వారి గుండెల్లో వారి యొక్క శరీరాల్లో తూటాలు దింపేటువంటి ప్రయత్నం చేయబోతోంది. పెద్ద ఎత్తున వాళ్ళ శరీరం తూట్ల కింద చిల్లులు పడబోతోంది. అటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. మళ్ళీ చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పటితో ఆగే ప్రసక్తే లేదు. ఇది ఉగ్రవాదుని నేలమట్టం చేయడం కోసం ఎంచుకున్నటువంటి ప్రక్రియ. సో ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కిల్లర్ అనేది మొదలుపెట్టారు. ఆపరేషన్ కిల్లర్ అనేది మొదలుపెట్టి అక్కడ ప్రజెంట్ ఈ ఆపరేషన్ కిల్లర్ కొనసాగుతోంది. సో షోఫియాన్ ప్రాంతంలో సుమారుగా 3 ఉగ్రవాదులు నేలమట్టం చేశారు. ఇంకా చాలా మంది ఉగ్రవాదులు ఉన్నట్టుగా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంకో ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ సర్చింగ్ కొనసాగుతోంది. కుంబింగ్ ఆపరేషన్లో ఈ యొక్క కార్డెన్ సెర్చ్ నేపథ్యంలో ఇంకా ఉగ్రవాదులు నేలమట్టం చేసే అవకాశం ఉంది. సో ఉగ్రవాదులు ఎక్కడున్నా వదిలే ప్రసక్తే లేదు. స్లీపర్ సెల్స్ అయినా ఉగ్రవాదులైనా డెఫినెట్గా అంతమొందించి తీరుతామని చెప్పి నిన్న చాలా క్లియర్గా మోదీ చెప్పుకొచ్చారు. భూమండలంలో ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే వారిని అంతమొందించే వరకు ఆపరేషన్ సింధూర్ ఆగదు అని చెప్పి చాలా కరాఖండిగా ఆగ్రహంతో తన కోపాన్ని వెలుగక్కారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. సో అటువంటి నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పులు మోతమోగుతున్నాయి. సో ఏదేమైనా కూడా జమ్మూ లాంటి ప్రాంతాల్లో అలజడులు సృష్టించి అక్కడ వచ్చేటువంటి ప్రయాణికులని టూరిస్టులని భయభ్రాంతకు గురి చేసి స్థానిక ప్రజల్ని భయభ్రాంతకు గురి చేసి అక్కడి ఇన్కమ్ని దెబ్బతీసి ఏదో రకంగా మళ్ళీ అక్కడి వారందరినీ కూడా తమ వైపుగా తిప్పుకోవాలి. ఇప్పుడే ఆర్టికల్ 370 తర్వాత కొంత ప్రశాంతమైన వాతావరణం జమ్మూలో కనిపిస్తోంది. టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అసలు భారత్లో కలిసిపోతే అంటే ఇప్పటివరకు అంతా కూడా కొంత వారంతా ఉపాధి అవకాశాలు లేక పాకిస్తానీలు ఏం చెప్తే అది వింటూ స్లీపర్ సెల్స్లో ఒక కాంట్రాక్చువల్ టెర్రరిస్టులుగా కొంతమంది యువకులు మారిపోయిన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దయిపోయిందో అక్కడ టూరిజం పెరిగిపోయింది, ఆదాయ వనరులు పెరిగిపోయి, ఉపాధి అవకాశాలు పెరిగిపోయి. ఎటు చూసినా కూడా అంతా సవ్యంగానే ఉంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. భారతదేశం కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. భారత్ కూడా చాలా స్వేచ్ఛావాయులు అక్కడ భారత ప్రభుత్వాలు వాళ్ళంతా స్వేచ్ఛావాయులు పిలిపిస్తున్నారు. మన ఆర్మీ వారందరిని రక్షిస్తోంది. కానీ మరోసారి అక్కడ టూరిజాన్ని దెబ్బతీసే విధంగా వారందరినీ మళ్ళీ ఉపాధి కోసం, తిండి కోసం, అన్నిటి కోసం హాహాకారాలు చేపట్టే విధంగా చేసి వారందరినీ మానసికంగా వేధించి మళ్ళీ ఈ టెర్రరిజాన్ని అక్కడ పెంచి పోషించి వారందరిలో కూడా మరోసారి విషపు బీజాలను నింపడం కోసమే ఈ ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. టూరిజాన్ని దెబ్బతీస్తే ఉపాధి కోల్పోతారు, ఉపాధి కోల్పోతే తిండి దొరకదు. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతూ ఉండగా వారందరికీ ఏం చేయాలో దిక్కుతోచని నేపథ్యంలో మరోసారి తమకు సంబంధించిన ఆలోచనల్ని విషపు బీజాలను అక్కడ నింపి వారందరినీ మళ్ళీ స్లీపర్ సెల్స్గా మార్చి భారత్కి వ్యతిరేకంగా చేసే విధంగా ఒకటువంటి దుస్సాహసం దురహంకారంతో అక్కడి ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు మట్టు పెట్టిన దాంట్లో 3 కూడా లష్కర్-ఈ తోయిబా హఫీజ్ సయద్ ఎవడైతే భారతీయుల యొక్క రక్తాన్ని సింధు జలలో కలిపేస్తాను, సింధు జలలో పారిస్తానని చెప్పినటువంటి ఆ దుర్మార్గుడి యొక్క
లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులే ఈరోజు ముగ్గురు హతమైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ముగ్గురు లష్కర్ తోయిబాకు సంబంధించిన ఉగ్రవాదులు మరోసారి భారతాన్ని నేలమట్టం చేసింది. షోపియాన్ ప్రాంతంలో ఇంకా ఈ దాడులు కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. సెర్చ్ ఆపరేషన్లు, కార్డన్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇంకా ఎటువంటి లక్ష్యంతో వారంతా ముందుకు వెళ్తున్నారు? ఈ ఉగ్రవాద స్థావరాన్ని మన భారత ఆర్మీ ఇంకా ఎటువంటి విధంగా నిలమట్టం చేయొచ్చు? వాస్తవానికి కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇది మొదటి ఎన్కౌంటర్ అని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ షోపియాన్ డిస్ట్రిక్ట్ లో ఇది ఉదయం 10 గంటలకు భద్రతా దళాలకు అనుమానిత ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పులు మొదట కుల్గామ్ లో ప్రారంభమై దాదాపు షోపియాన్ లోని షుక్రూ కెల్లర్ ప్రాంతం వరకు కొనసాగాయి. ఎన్కౌంటర్ లష్కర్ తైబాకు చెందిన ముగ్గురు టెర్రరిస్టులు అక్కడక్కడే హతమైనట్టుగా భద్రతా బలగాలు అయితే వెల్లడిస్తున్నాయి. ఈ ఆపరేషన్ లో భారత సైన్యం, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, అలాగే పారామిలిటరీ దళాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. షోపియాన్ జిల్లా షుక్రూ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లుగా అధికారులు అయితే వెల్లడించారు. ఉదయం 10 తర్వాత ప్రారంభమైన ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తుంది. ఇటీవల పహల్గామ్ టెర్రర్ అటాక్ లో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో ఉగ్రవాదులు సంచరిస్తున్న సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు అయితే కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ కూడా ఎన్కౌంటర్ లో హతమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా లష్కర్ తైబాకి అనుబంధంగా ఉన్న LETతో అనుబంధంగా ఉన్న ఈ ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టుగా తెలుస్తుంది. గత నెలలో పహల్గామ్ లో జరిగిన ఘోరమైన దాడికి కారణమని భావిస్తున్న ఉగ్రవాదులపై విస్తృతమైన అణచివేత కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ అయితే ప్రస్తుతం చోటు చేసుకుంది. కిల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులోనికి నిఘా అందడంతో జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండ్ భారత సైన్యం, CRPF లతో కూడిన జాయింట్ ఆపరేషన్ ఇది. సో దీంట్లో ఉమ్మడి బృందం ఒక అనుమానిత రహస్య స్థావరాన్ని సమీపించగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే దానికి ప్రతీకార చర్యలకు దిగినామంటూ ఈ ఆపరేషన్ సంబంధించినటువంటి కొన్ని అంశాలను వెల్లడిస్తున్నారు. వాస్తవానికి ఇది సున్నితమైన అంశం కాబట్టి పోలీసు అంశాలు వెల్లడించడానికి భారత ఆర్మీ ఆఫీసర్లు ఇష్టపడారు. సో కాల్పులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. సో ఇంకా అడిషనల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తున్నామంటూ అంతవరకు అయితే సమాచారం ఇవ్వగలిగారు. సో దీంట్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. వారి గుర్తింపుకు సంబంధించిన నిర్ధారణ ఇంకా చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్నట్టు భావిస్తున్న ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు సంబంధించి ఇప్పటికే పోస్టర్లు అతికించారు. అవి అతికించిన కొన్ని గంటలకే ఈ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఈ దాడిలో భారీగా ఆయుధాలు ధరించిన ఉగ్రవాదుల కాల్పుల్లో అప్పుడు మనకు ఎప్పుడైతే 26 మంది మరణించారు, దాని తర్వాత మనం వరుసగా ఈ గాలింపు చర్యలు చేపడుతున్నాం. సో షోపియాన్ తో సహా దక్షిణ కాశ్మీర్ లోని సౌత్ కాశ్మీర్ లో అనేక ప్రాంతాల్లో పోస్టర్లు అయితే ప్రదర్శించబడుతున్న పరిస్థితి కనబడుతోంది. వారిని అరెస్ట్ చేయడానికి అయితే ఇప్పటికే వారిపై 20 లక్షల రివార్డును కూడా మనం ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఈ ముగ్గురులో 2 లోకల్ టెర్రరిస్టులు చెప్తున్నారు. ఆ ఇద్దరిని లతీఫ్ లోనే ఈయన షోపియాన్ గా చెప్తున్నారు. అలాగే ఉమర్ నజీర్ అనంతనాగ్, సో ఇద్దరు కూడా సౌత్ కాశ్మీర్ వాళ్ళు. సో కాశ్మీర్ పండిట్ పురాణా కృష్ణభట్ హత్య కేసులో ఈ లతీఫ్ అనేవాడు నిందితుడు. అలాగే నేపాల్ కు చెందిన దిల్ బహదూర్ థాపా హత్య కేసులో ఉమర్ నజీర్ ప్రమేయం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ నిందితుల నుంచి ఒక AK-47 తుపాకీతో పాటు 2 లేటెస్ట్ పిస్టల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, భద్రతా దళాలు ఉమ్మడిగా ఈ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. సో దీంతో భద్రతా దళాలకు ఏర్పడంతో కాల్ అయితే చేసుకున్న పరిస్థితి. సో ప్రస్తుతానికైతే ఈ చీడ పురుగులా మారినటువంటి వీళ్ళందరినీ కూడా ఏరివేసేందుకైతే ఫలితం పడుతున్న పరిస్థితి సో కనబడుతుంది. సో అలాగే అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలో ప్రారంభమైన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో ఆర్మీ జవాన్ మరణించిన ఘటనలో కూడా ఈ లష్కర్ తైబా స్థానిక తీవ్రవాదులు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే ప్రస్తుతానికైతే జమ్మూ కాశ్మీర్ లో వాస్తవానికి ప్రస్తుతానికైతే ఇంకొక అప్డేట్ మీకు ఇది ఆచూకీ చెప్తే 20 లక్షలు అంటూ పహల్గామ్ దాడిస్తున్నటువంటి తీవ్రవాదుల పోస్టర్లతో ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో పోస్టర్లు అతికించారు. ఆచూకీ చెప్తే 20 లక్షలు రామ్దాస్, అంటే ఇక్కడ చాలా క్లియర్ గా మరోసారి అక్కడ ఉగ్రవాదులు ఉన్నారనేది నిఘా వర్గాల ద్వారా సమాచారం అందినట్టుగా మన రాష్ట్ర రైఫల్ టీం రంగంలో దిగి అక్కడ వాళ్ళని మట్టుపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉంది? వాళ్ళ లక్ష్యాలు ఏంటి? గతంలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఇక్కడ టూరిజాన్ని అంతమొందించాలి, టూరిజాన్ని కొంత కంట్రోల్ చేయాలి, అక్కడ ప్రజలు మరోసారి తిండి కోసం, ఆర్థిక వనరుల కోసం తిప్పలు పెట్టి వారిలో మరోసారి విషపు బీజాలు నింపేటువంటి ప్రయత్నం చేసింది ఈ ఉగ్రవాద సంస్థలు. అటువంటి ప్రయత్నంలో భాగంగానే వీరంతా కూడా ముందుకు వచ్చినట్టుగా చర్చలు జరిగాయి. సో ఇప్పుడు సీజ్ ఫైర్ కొనసాగుతోంది. వారికి
అన్ని రకాలుగా ఆపరేషన్ సింధూరిపేట రుచి చూపించాము, పెద్ద ఎత్తున చాలా వరకు టెర్రర్ క్యాంప్స్ నేలమట్టం చేస్తాం, అయినా కూడా ఇంకా అక్కడ తిరుగుతున్నారు, కాల్పులకు పాల్పడుతున్నారంటే వారి లక్ష్యాలు ఏంటి అంటే మరోసారి అలజడి సృష్టించాలని లక్ష్యంతో ఉన్నారా, లేదనక టూరిజాన్ని కిల్చాల లక్ష్యంతో ఉన్నారా, ఎకనామికల్గా మళ్ళీ కాశ్మీర్ ప్రాంతాన్ని మళ్ళీ అల్లాడించే విధంగా చేయాలనుకుంటున్నారా, వారి లక్ష్యాలు ఏంటి, ఏ రకంగా ఆలోచన చేయవచ్చు మనం? అంటే తీవ్రవాదుల లక్ష్యం ఒకటే, మొదటి నుంచి కూడా అశాంతి అల్లకల్లోలం సృష్టించాలనేది ఒకే ఒక ఏకైక ఎజెండాతో భారత్ లోకి చొరబడుతున్నారు. ముఖ్యంగా చొరబాట్లను ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం ఎదుర్కొంటుంది, దానిపైనే మన యుద్ధం. అసలు ఆపరేషన్ సింధూర్ కూడా ప్రధాని కూడా చాలా క్లియర్ గా చెప్తునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా తీవ్రవాదం పైన మా పోరాటం పాకిస్తాన్ పై కాదు, పాకిస్తాన్ గానీ పాకిస్తాన్ ప్రజలంటే మనకి ఏమాత్రం కోపం లేదు. వాస్తవానికి పాకిస్తాన్ పాలకులు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మిలిటరీ, ఐఎస్ఐ కావచ్చు, వీళ్ళ మీదే తీవ్రవాద శిబిరాల మీద మన దాడి అంటూ చాలా క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతా కూడా మొదటి నుంచి ఎప్పటికప్పుడు మనం తిప్పి కొడుతునే ప్రయత్నం చేస్తున్నాం. తీవ్రవాదుల్ని ఏరివేసే ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ కానీ ఇదంతా కూడా జరుగుతున్న పరిస్థితి. తీవ్రవాదం వల్ల ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న టూరిజం కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న నేపథ్యంలో కాశ్మీర్ లో మరొకసారి ఈ తీవ్రవాదుల అలజడి తర్వాత కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. సో తద్వారా భారతదేశం ప్రపంచానికి అంటే తీవ్రవాదుల ఏరివేత ప్రక్రియకు సంబంధించి, అలాగే తీవ్రవాదుల వల్ల ఏ రకంగా భారత్ ముప్పు ఎదుర్కొంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజం అండ్ సీమాంతర ఉగ్రవాదం సంబంధించి ఎప్పటికప్పుడు మనం తీసుకుంటున్న చర్యలు అందరికీ తెలిసిన విషయం. బట్ ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లు తాజాగా ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి అయితే తీవ్రవాదులు ఉన్నారనే పక్కా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తో అక్కడ మన దళాలు వెళ్ళాయి. దాంతో అక్కడ వరుసగా వాళ్ళని ఐడెంటిఫై చేయడం, అక్కడ నుంచి ఎదురు కాల్పులు రావడం, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా తీవ్రవాదులు కేవలం టూరిజం టార్గెట్ చేసుకున్నారనే కాదు, ఓవరాల్ గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి చొరబడుతున్నటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పీర్ పంజాల్ అనే ఒక అటవీ ప్రాంతం ఉంటుంది, అది జమ్మూ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి చాలా మంది అక్కడి నుంచి చొరబడుతున్నారు. ఇప్పటికీ దాదాపుగా 57 నుంచి దాదాపు 70 వరకు కూడా తీవ్రవాదులు ఉన్నట్టుగా భారత ప్రభుత్వం గుర్తించి దీనికి సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం అప్రమత్తంగానే ఉంటుంది. తీవ్రవాదుల ఏరివేత ప్రక్రియకు సంబంధించి మనం అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వాళ్ళ ఇళ్లను కూడా కూల్చివేసిన ప్రక్రియ మనం చేపట్టాం. ఎవరైతే ఈ దాడుల్లో పాల్గొన్నారో తీవ్రవాదులను, వాళ్ళందరినీ కూడా మనం గుర్తించే ప్రక్రియ కూడా చేశాం. ముఖ్యంగా ఉగ్రవాదుల కాల్పుల నేపథ్యంలో మనం వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న పాటు పహల్గామ్ ఉగ్రదాడులు కీలకంగా వివరించిన పాకిస్తానీ టెర్రరిస్టులు ఆదిల్ హుసేన్ థోకర్, అలీభాయ్, అలాగే హాషిమ్ మూసా టెర్రరిస్ట్ ఫ్రీ కాశ్మీర్ పోస్టర్లు అతికించిన కొద్దిసేపటికి ఇది మనం జరిగింది. ఈ ముగ్గురి ఫోటోలతో కూడిన పోస్టర్లు అయితే మనం ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఆ పోస్టర్లు అతికించి వీళ్ళను